ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. ఆగస్టు మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం. సో ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఈ నెల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి? మంచి విషయమే. మనం ప్రతి మాసం కూడా ప్రతి ఒక్క రాశి గురించి 12 రాశుల గురించి కూడా తెలియచేస్తూ ఉన్నాము. అలాగే అందులో భాగంగా మొదటి రాశి మేషరాశి. అయితే ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో మిశ్రమ ఫలితాలు అంటే ఏమిటి అంటే, ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది కష్టం. ఎంత చేసినా కూడా ఖర్చే అధికంగా ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా ఖర్చు అధికంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. మనము ఈ నెలలో ₹1,00,000 సంపాదించామంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుంది అనేది జరిగే అటువంటి పరిణామాలను బట్టి ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, మొత్తం మీద ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ మాసంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే, వీళ్ళ యొక్క సంతోషాలకి, ఆనందానికి, కుటుంబం అంతా ఒక పండగ వాతావరణంలో ఉండడం కోసం, దానికోసమై ఏదైనా సరే అవసరాన్ని బట్టి అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి. అది చేస్తారు కూడా. రుణం అంటే ఏదైనా ఇల్లు కొనేదానికి కావచ్చు, లేదంటే ఏదైనా వాహనం కొనడం కావచ్చు. ఇటువంటి యోగం ఉంది. ఆర్థిక పరంగా ఆదాయం తక్కువ ఉంది, కానీ జలసాలకి, అవసరాలకి, సంతోషాలకి, శుభకార్యాలకి, వీటికి అప్పు చేయాల్సింది వచ్చే అవకాశం ఉంది. ఆ రుణం కూడా కొంతమందికి అయితే పుడుతుంది, కొంతమందికి కాస్త పుట్టకపోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే, ఈ మాసంలో శ్రావణ మాసంలో గృహయోగ అవకాశాలు ఉన్నాయి, నూతన వాహన యోగ అవకాశాలు ఉన్నాయి, తీర్థయాత్రలు కూడా చేస్తారు. చక్కగా కుటుంబం అంతా కూడా సంతోషంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కుటుంబంతో కలిసి వాళ్ళు సంతోషంగా గడపడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, లేదా విదేశీయాన యోగాల గురించి ప్రయత్నం చేసి వెళ్ళడం కానీ. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, వృత్తిరీత్యా ఎక్కడెక్కడో వెళ్ళి స్థిరపడాల్సిన అవసరం. కాబట్టి దానికి తోడు అవకాశం వచ్చిందంటే తప్పకుండా ఎవరైనా వెళ్తారు. అవకాశం లేకపోయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వాటిల్లో ఎక్కడికైనా బయట దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి జరిగే అవకాశం ఉంది, నెరవేరుతుంది కూడాను. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ నగలు కొనడం, అంటే బంగారు కొనడం కానీ, కుటుంబంలో పెళ్ళిళ్ళు చేయడం కానీ, నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడం కానీ, ఎటువంటి శుభకార్యాలైనా కూడా జరిగే అవకాశం ఉంది. దానికోసమై కూడా వీళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి, అలా రుణం అనేది చేయవలసి వస్తుంది. మొత్తం మీద ప్రతి శుభకార్యం కూడా పాల్గొనడం కానీ, లేదంటే వీళ్ళ కుటుంబంలో చేయడం కానీ, లేదంటే చేస్తున్నటువంటి శుభకార్యాలు అటెండ్ కావడం కానీ, అలాంటివన్నీ కూడా ఈ మాసంలో అధికంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి వీటితో పాటు వీళ్ళు ఏదైనా సరే కొత్తగా నూతన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆదివారం రోజు చేయకూడదు. ఇంపార్టెంట్ పనులు అంటే ఏదైనా ఇల్లు కొనడం కానీ, లేదంటే వాహనం కొనడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ, కొన్ని ఏదైనా సరే వస్తువులు కొనడం కానీ, వస్తువులు అంటే బంగారు నగలు కానీ, లేదా ఎచట్రా ఇటువంటి ఏమైనా కొన్నారనుకోండి ఆదివారం రోజు, అవి మళ్ళీ పోయే అవకాశమే ఉంది. ఆదివారం అనేది మేషరాశి వాళ్ళకి ఘాతువారం. మేషరాశి వాళ్ళందరికీ కూడా అది ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఆదివారం అవాయిడ్ చేయాలి. వాహనం కొన్నారనుకోండి ఆదివారం రోజు, దానివల్ల తరచు ప్రమాదాలు, వాహనానికి రిపేర్లు, మనకు ఖర్చు, ప్రమాదాలు అంటే అనేక నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే సర్వ విధాల కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. బెడ్ వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా మనం ఒక వాహనం కొన్నామంటే, ఒక బైక్ కొన్నామనుకో, అది మనకు కలిసి రావాలి. దానివల్ల మనం చక్కగా అభివృద్ధి చెంది మనం ఇంకొక కారు కొనే స్థాయికి ఎదగాలి. కారు కూడా కొనేసేయాలి. అంటే అప్పుడు ఏమిటంటే దాని యొక్క అర్థం అక్కడ పాజిటివ్, అంటే మనకు కలిసి వచ్చిందా లేదా అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది.
అట్లాగా అభివృద్ధి చెందాలి, నష్టపోకూడదు. నష్టపోయిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదు, ఇది నాకు తెలియలేదు, తెలిసింటే నేను ముందే జాగ్రత్త పడేవాడిని అని అందరూ అనుకుంటారు తర్వాత. కానీ ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా మనం చేసేటప్పుడు శుభ సమయం అంటూ ఒకటి చూసుకోవాలి. ఎందుకు అది కూడా చూడాలి అంటే మనం బాగుపడడం కోసానికి, నష్టపోకూడదు. అందరూ సుఖంగా సంతోషంగా మామూలుగా రాత్రికి కుబేరుడు కావాల్సిన అవసరం లేదు, కాకపోతే వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, దరిద్రాన్ని అనుభవించకూడదు. చక్కగా ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలి అంటే, ప్రశాంతంగా మనశ్శాంతిగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరిగా ఏ వారం చేస్తే బాగుంటుంది, ఏ తిథిలో చేస్తే బాగుంటుంది, ఏ మాసంలో చేస్తే బాగుంటుంది. ఇదే కాకుండా శుభ సమయం అంటే లగ్నం, ఏ లగ్నంలో చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. ఎక్కువ గురుగారు ఏ కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది ఏమన్నా చెప్పొచ్చు అంటే 100%. కలర్ కానీ వాస్తురీత్యా దిశ, ఏ రాశి వారికి ఎటువంటి దిశ, అలాగే మీరు అన్నట్టుగా కలర్ అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఎరుపు బాగా కలిసి వస్తుంది. చక్కగా 100% ఎరుపు వీళ్ళకు సర్వ విధాల కూడా యోగాన్ని ఇస్తుంది కూడా కలరు. రెండవది తెలుపు కూడా, తెలుపు. ఈ రెండు చక్కగా బాగా వీళ్ళకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. వీటితో పాటు కూడా ఎల్లో కూడా బాగానే వీళ్ళకు కలిసి వస్తుంది. ఈ మూడిట్లో మెయిన్ కలర్ వచ్చేసి ఎరుపు. తర్వాతనే ఒక బ్లాక్ మాత్రం వాడకూడదు. ఎవరు? మేషరాశి వాళ్ళు బ్లాక్ మాత్రం వాడకూడదు. మిగతా సిల్వర్ కలర్ కావచ్చు, ఎల్లో కావచ్చు, అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వైట్ కావచ్చు, లేదంటే నెంబర్ 1 ఎరుపు. ఈ ఎరుపు వర్ణం అయితే వీళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. దీంతోపాటు వీళ్ళకు అదృష్ట దిశ మన మేషరాశి వాళ్ళకి వాస్తవంగా మనకు వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి మనము అదృష్ట దిశ అనేది నిర్ధారణ చేయాలి. అంటే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశిలో కూడా. అలా కాకుండా రాశి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ ఫేస్ అయితే బాగుంటుంది అంటే తూర్పు ఫేస్ కానీ నెంబర్ 1. సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే దక్షిణ ఫేస్. దక్షిణ ఫేస్ అనేది అందరికీ కలిసి రాదు కదా అనుకుంటుంటారు. అలా ఏం లేదు. రాశి ప్రకారంగా ఓవరాల్గా రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే తూర్పు ఫేస్ అన్నా ఏంటి ఇది అదృష్ట దిశ అంటే, మనం రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం అనుకోండి, మనం ఇంట్లో నుంచి రోజు బయటికి వెళ్తున్నాము అంటే మనము వెళ్ళే పని సక్సెస్ కావడం, అనుకున్న పని, మన ఉద్యోగం ప్రయత్నంతో బయటికి వెళ్ళాము, ఆ ఉద్యోగం రావాలి. తరచు రోజు తిరుగుతూ ఉండకూడదు. లేదు మనం ఒక పని మీద వెళ్ళాము అంటే ఎవరినైనా ఆర్థికంగా డబ్బులు అడగడానికి వెళ్ళాము, మనం వెళ్ళిన దిశ అనేది మనకు కలిసి రావడం వల్ల మనం అక్కడికి పోయి అడగడం వల్ల ఏమవుతుందంటే లేదనకుండా సహాయం చేస్తారు తప్పకుండా. అలా ప్రతి పని కూడా మనము సక్సెస్ కావాలి అంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళు తూర్పు ఫేస్గా వెళ్ళాలి మొట్టమొదటిది. సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే దక్షిణ ముఖంగా వెళ్ళినట్టు అవుతాయి. సర్వకార్యసిద్ధి, ప్రతి పని కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క మేషరాశి వాళ్ళు. అలాగే దాంతోపాటు వీళ్ళకు లగ్నం అనేది కూడా ఉంటుంది. లగ్నం అంటే మనకు ఇంగ్లీష్లో టైం, మనకు తెలుగులో లగ్నం. ఇది ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే మనము మేషరాశి వాళ్ళకి మేష లగ్నం అనేది మళ్ళీ పనికిరాదు. మేషరాశి వాళ్ళకి మేష లగ్నము అనే ఒక ఆ టైం అనేది బ్యాడ్ టైం అనమాట. ఆ టైంలో మనం ఏది ప్రారంభం చేసినా జీవితాంతం నష్టాలే జరుగుతాయి. మనము చేసినవి గతం మనం చూసుకుంటే ఏ టైంలో ప్రారంభించాము అని రీసెర్చ్ చేసుకుంటే అంటే మేషలగ్నంలో చేసినవన్నీ కూడా ఫెయిల్ అయి ఉంటాయి. అలా మేషరాశి వాళ్ళు మళ్ళీ మేషరాశి వాళ్ళతో పార్ట్నర్షిప్ పనికిరాదు. మేష లగ్నంలో కూడాను ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. తర్వాత నక్షత్రాలు లేకొచ్చేటప్పటికీ మకా నక్షత్ర జాతకులతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. వాళ్ళతో ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ చేశారనుకోండి, వీళ్ళకి లాస్ అయిపోతుంది. ఎవరికి?
మేషరాశి వాళ్ళే నష్టపోతారు. వాళ్ళ వల్ల సర్వ విధాలా కూడా నష్టపోతారు. ఆర్థిక పరంగా నష్టపోతారు. మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వ్యవహారాలు, తగాదాలు, ఇంత పెద్ద నష్టాలు జరిగే అవకాశం ఉంది. మకా నక్షత్రం వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. ఒక బిజినెసే కాదు, లైఫ్ పార్ట్నర్ కూడా. మేషరాశి వాళ్ళు మకా నక్షత్ర జాతకురాలని అమ్మాయిని వివాహం చేసుకున్నా, లేదా అమ్మాయి మేషరాశి అనుకోండి, అబ్బాయి మకా నక్షత్ర జాతకుడిని చేసుకున్నా ఏ రోజైనా సరే వీళ్ళు విడిపోవాల్సిందే. ఏ రోజైనా విడిపోవాల్సిందే. ఎక్కువ సంఖ్య కూడా ఇలా విడిపోయి ఉంటారు. 100 మంది వివాహం చేసుకొని ఉంటే అందులో కనీసం ఒక 50% కంపల్సరీగా 50% విడిపోయి ఉంటారు. మిగతా వాళ్ళు అంటే ఇంకా పడుతూ ఉంటారంటే అవి చెప్పుకోలేని బాధలు పడుతూ ఉంటారు పాపం. సంసార జీవితం అనేది అతలాకుతలం, నష్టాలు అధికంగా, ఇలాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకు ఎదురయ్యే అవకాశం ఉంది మేషరాశి వాళ్ళకి. అందుకనేసి ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్టు శ్రావణ మాసంలో వీళ్ళు భక్తి శ్రద్ధలతో రాబోతుంది. ఈ యొక్క శ్రావణ మాస అమావాస్య అయిపోయినాక పాడ్యమి రోజు, విధియ రోజు, తదియ రోజు, చవితి రోజు, పంచమి రోజు, షష్ఠి రోజు, 6 రోజులు కూడా పాడ్యమి, శ్రావణ మాసం మొదలుకొని పాడ్యమి, ఈ పాడ్యమి నుంచి షష్ఠి 6 రోజులు కూడా వాళ్ళు తడి బట్టలతోటి, ఆడవాళ్ళైతే తడి బట్టలతోటి, అలాగే పుట్ట చుట్టూ పసుపు నీళ్లు, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసి పుట్ట చుట్టూ చుట్టాలి నీళ్ళని. అలా చుట్టినట్టయితే ఈ రాశి వాళ్ళకి, ఆ స్త్రీలకి సుమంగళిగా ఉంటారు. మొదటి పాయింట్ సుమంగళిగా అంటే వాళ్ళు తన భర్త మన ఆరోగ్యపరంగా బాగుంటారు, ఎటువంటి ప్రాణ నష్టాలు ఉండవు, ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు, చిరకాలము ఉంటారు, సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది, అలాగే మంచి ఆరోగ్యము కలుగుతుంది. దీంతోపాటు వీటన్నిటితో పాటు కూడా సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళకి, సంతానం లేనటువంటి వాళ్ళకి మంచి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. 6 రోజులు కూడా ఇలా చేయాలి. ఇది నీళ్ళలో పసుపు వేసి మనము చుట్టడం వల్ల ఏమవుతుందంటే 6 చుట్లు చుట్టాలి రోజు కూడా. 6 రోజులు, రోజుకు 6 చుట్లు అలా చుట్టడం వల్ల వీళ్ళకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా. అలాగే ఆరోగ్యంగా బాగుంటుంది, సంతాన ప్రాప్తి, అలాగే సర్వకార్య సిద్ధి ప్రాప్తి కూడాను. ఎటువంటి పెద్ద సమస్యలైనా కూడా పరిష్కారం అయిపోతాయి. ఎప్పటి నుంచో వాళ్ళను వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం చక్కగా ప్రశాంతమైనటువంటి మనశ్శాంతితో కూడుకున్నటువంటి వాళ్ళ సకల శుభకార్యాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. సో ఓవరాల్గా ఈ శ్రావణ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.